క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ ఎవరు అని అడిగితే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. చురుకైన నిర్ణయాలు, అసాధారణ కెప్టెన్సీతో ధోని ఎన్నో విజయాలను భారత్ జట్టుకు అందించాడు. అయితే ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ మాత్రం బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్గా మహీని కాకుండా టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాను ఎంపిక చేశాడు. అలీ ఎంపిక ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న మొయిన్ అలీ బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అంటే ఆటలో వచ్చే ప్రతి పరిస్థితిని ముందుగానే అంచనా వేసే సామర్థ్యం ఉండాలని చెప్పాడు. బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అంటే ఏ పరిస్థితిలో ఏమి చేయాలి, ఎందుకు చేయాలి, ప్రత్యర్థి ఎలా ఆలోచిస్తున్నాడు, మ్యాచ్ ఎలా మలుపు తిరుగుతుంది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చెప్పే ప్రతి విషయానికి డేటా లేదా గత అనుభవాల ఆధారాలు కూడా ఉండాలి. క్రికెటింగ్ బ్రెయిన్ అంటే నాకు ఆశీష్ నెహ్రానే గుర్తొస్తాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న సమయంలో 2 ఏళ్ల పాటు ఆయనతో కలిసి పనిచేశాను. నెహ్రాకు ఆటపై అద్భుతమైన అవగాహన ఉంది. జట్టులో మంచి వాతావరణం ఎలా సృష్టించాలో, ఆటగాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో, కోచ్లతో ఎలా సమన్వయం చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. నెహ్రా నిజంగా అద్భుతమైన క్రికెట్ మేధావి అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే మహీని బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆశీష్ నెహ్రాను అత్యుత్తమ క్రికెటింగ్ బ్రెయిన్గా మొయిన్ అలీ ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అలీ చెప్పినట్లుగా ఆటపై లోతైన అవగాహన, పరిస్థితులకు తగ్గ వ్యూహాలు రూపొందించే సామర్థ్యం నెహ్రాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ధోని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇండియాకు 3 ప్రపంచ కప్లు అందించిన కెప్టెన్ను ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదని పోస్టులు పెడుతున్నారు. అలాగే ఐపీఎల్లో కూడా 5 ట్రోఫీలు సాధించిన ధోనిని ఇలా అనడం కరెక్ట్ కాదని అంటున్నారు.